ఇంగ్లాండ్తో 5వ టెస్టుకు 2 రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగి ఓవల్ పిచ్ కీ రొటేట్ చేసిన అతి వల్ల మైదానంలో చర్చకు దారితీసింది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం ఓవెల్ మైదానానికి వెళ్లింది. టెస్టుకు 1 లేదా 2 రోజుల ముందు ఇరు జట్లు కెప్టెన్లు లేదా కోచ్లు పిచ్చిని పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ. గంభీర్ కూడా తన సహచర కోచింగ్ సిబ్బందితో పిచ్చి వద్దకు వెళ్లాడు. అయితే కీరోటర్ లీ ఫోస్టర్ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్చి బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరంలో ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్ కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్చి పాడు కాకుండా కీరోటర్లు జాగ్రత్త చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్ను నిలవరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్ జరిగే ప్రధాన పిచ్ కు దగ్గరగా భారత ఆటగాళ్లు పదే రావడం కీరోటర్ కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్ కు కేటాయించిన 3 పిచ్లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండడం సాధ్యం కాదని మన కోచింగ్ బృందం జవాబిచ్చినట్లు తెలిపింది. అయితే వివాదం అక్కడితో ముగియలేదు. భారత్ కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్ బాక్స్ ను ఆటగాళ్ల ప్రాక్టీస్ నెట్స్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా దానిని కూడా క్యూరేటర్ వారించాడు. దీంతో కోపం వచ్చిన గౌతమ్ గంభీర్ ఏదో మాట అన్నాడు. అలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యూరేటర్ అన్నాడు. అయితే ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు గౌతమ్ గంభీర్. మేం ఏం చేయాలో నువ్వు మాకు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వే చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్ మ్యాన్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. నీ పరిధిలో నువ్వు ఉండు. నువ్వు గ్రౌండ్స్ మ్యాన్ మాత్రమేనంటూ గంభీర్ తీవ్రంగా జవాబిచ్చాడు. కాగా రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ ను సమం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే పిచ్చిని గమనిస్తూ అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకునే క్రమంలో గ్రౌండ్ లోకి వచ్చిన క్రికెట్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందికి ఈ అవమానం జరిగింది.